హాయ్ అండి. ఇది గురు పౌర్ణమి రోజు. అప్పుడు నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. కోలాటం వేశారు మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి. అక్కడ పక్కన అన్ని టెంపుల్స్ ఉన్నాయి. వాటిని కూడా వీడియో తీశానని చెప్పాను కదండి. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఈ టెంపుల్ పేరు వచ్చి ఏడు కోవిళ్ళు అంటారండి. అంటే ఇందులో 7 కోవిళ్ళు ఉన్నాయండి. అందుకోసమే అలా దానికి ఆ పేరండి. 7 కోవిళ్ళు అంటారండి. నేనైతే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను, కానీ బయట నుంచి వెళ్ళాను, కానీ పక్క నుంచి లోపలైతే తీయలేదండి. అందుకని ఇంకా రోజు కోలాటంకి వెళ్ళాను కదా అని అన్నీ అక్కడ ఏమేమి స్వామివార్లు ఉన్నారు అవన్నీ తీసానండి. వీడియోలో చూసేయండి. ఇది సాయిబాబా అండి. ఫస్ట్ అయితే నేను వెళ్ళగానే ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబు దండం పెట్టుకున్నానండి. కోలాటం వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా డ్యాన్స్కి అయితే రెడీ అవ్వలేదు. చెప్పాను కదండి, మా ఫ్రెండ్స్ కోలాటం ఆడుతున్నారు, వీడియో తీయడానికి వెళ్ళాను ఆ రోజని. అప్పుడు వీడియో అండి ఇది. ఇంకా నేనైతే ఇంక వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పి పక్కనంతా ఇలా తీసుకుంటున్నానండి. ఇదంతా సాయిబాబా టెంపుల్ అండి. ఇవ్వండి వాళ్ళు రెడీ అవుతున్నారండి. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అందుకే నేను పక్కన కొన్ని కోవిలు తీద్దామని చెప్పి అలా వెళ్ళానండి. ఇదైతే వినాయకుడి టెంపుల్ అండి. ఫస్ట్ అయితే వినాయకుడి టెంపుల్ దర్శనం చేసుకున్నానండి. నేను కూడా దండం పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే మొత్తం ఇక్కడ 7 కోవిళ్ళు అని చెప్పాను కదండి. ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ సాయిబాబా టెంపుల్ చూపించాను కదండి. తర్వాత వినాయకుడు, తర్వాత అమ్మవారు కూడానండి. కాత్యాయని అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివయ్య, సూర్యనారాయణమూర్తి ఇలా అందరూ ఉన్నారండి. ఇంకా వినాయకుడి తర్వాత కాత్యాయని అమ్మవారండి. ఇదైతే ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇలా కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అవి రెండు కొంచెం బ్యాక్ ఉన్నాయండి. కొంచెం ఫ్రంట్కి ఏమో ఇవి ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, శివయ్య, సూర్యనారాయణమూర్తి అండి. ఆంజనేయ స్వామి ఎదురుగా అండి, శివయ్య ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారండి. మొత్తం 7 అండి టెంపుల్స్. ఇది శివయ్య అండి, శివాలయం ఇది. ఇంకా అక్కడ పిల్లలు అది దండం పెట్టుకుంటున్నారండి. అందుకని నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి ఇలా తీసాను కొంచెం దూరం నుంచి. ఇది శివాలయం అండి. ఇంకా పక్కనేమో సూర్యనారాయణమూర్తి అండి. ఇది సూర్యభగవానుడు అండి. మొత్తం వినాయకుడు, కాత్యాయని అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఆంజనేయ స్వామి, సూర్యనారాయణమూర్తి, సాయిబాబా మొత్తం 7 అండి. ఇదంతా బయట అండి, బయట ప్రాంగణం అండి. ఇదిగోండి ఇదంతా టెంపుల్ వ్యూ అండి. ధ్వజస్తంభం ఏదో అలా కొంచెం అంతా తీసానండి. ఇంకా రోజు గురు పౌర్ణమి కదండి, బాబాకి టెంపుల్ అంతా బాగా డెకరేషన్ చేశారండి. ఇక వీళ్ళు నేనైతే మధ్యలో 2 సార్లు వచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంలో వీడియో తీసేసానండి. ఇక హారతి టైం అయిపోయింది. ఫైనల్గా ఇంకా నేను వెళ్ళిపోతానని మళ్ళీ ఒకసారి తీద్దామని తీస్తున్నానండి. ఇక్కడేనండి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా వేశారు. నేను పెట్టాను కదండి ఆ వీడియో కూడా. ఇంకా హారతి అయ్యాక నేను కూడా దండం పెట్టేసుకున్నానండి. హారతి అయిపోయాక వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా 2 కోలాటం డ్యాన్సులు వేశారంటండి. తర్వాత పిల్లలు భరతనాట్యం కూడా వేశారు. ఆ వీడియో కూడా నేను పెట్టేశాను. ఇంకా కోలాటం వేసిన వీడియోలు అయితే నా దగ్గర ఇంకా 2 లేవండి. ఇంకా అంతకుముందు నేను తీసినవి అయితే ఒక 4-5 ఉన్నాయి. అందులో ఇంకొక వీడియో యాడ్ చేస్తానండి. ఈరోజు రాముల వారి పాటకి వేశారండి ఇది. ఇంకా 2 వీడియోస్ ఉండిపోయినాయి. ఇంక ఈ వీడియోలో దీన్ని ఒకటి యాడ్ చేశానండి, కోలాటం వీడియోని. బాగా చేశారండి, చూడండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి. చూశారు కదండి టెంపుల్ అంతా ఎలా ఉందో. 7 కోవిళ్ళు అన్నాను కదండి. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ కోలాటం ఉంటుంది మా అని నేను కూడా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి అన్ని స్వామివారిని దర్శించుకొని మా చిన్నోడు వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళకి కూడా కానుక వేయించి దండం పెట్టుకొని కొంచెంసేపు ఉన్నామండి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఆ కోలాటం వీడియోస్ అన్నీ తీసేసరికి నిలబడి నాకు కూడా కాల్ పీకేస్తాయి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయానండి. అప్పుడు ఒక 2 వీడియోస్ పెట్టానండి కోలాటం ఇవి. ఇంకా 2 ఉన్నాయి. ఇందులో ఒకటి యాడ్ చేశానండి ఈరోజు. ఓకేనండి, వీళ్ళు కోలాటం ఎలా ఆడారో వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. అందరి బంధువయ్య సాంగ్ వేశారండి. చాలా బాగుందండి. ఇది కూడా పాట కూడా అంత బాగుంటుంది కదండి. చూస్తున్నారు కదండి, మీరే బాగా వేస్తున్నారు. బాగుంది కదండి.
ఇంకా అలా ఆ రోజు ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలామంది పక్కన కూర్చొని చూశారండి డ్యాన్సులు, వీళ్ళు కోలాటం డ్యాన్సులన్నీ. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఒక అమ్మాయి అయితే అడిగిందండి నన్ను, నేను వీడియో తీస్తున్నానని. అమ్మ నేను కూడా నేర్చుకుంటానమ్మా, ఎవరు చిన్న మేడం అని ఇప్పుడు చెప్పానండి. ఆ మేడం అడుగుతున్నారు, ఆవిడ నీళ్ళు అడిగండి అయిపోయిన తర్వాత అడిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి నేర్చుకోవచ్చండి, మేడం ఫ్రీగానే నేర్పిస్తారు. చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా వాళ్ళ కోలాటం టీం పేరు వచ్చి హరిగోవింద టీం అండి. మేడం గారి పేరు అయితే పూర్ణిమ మేడం అండి. ఎవరికైనా సరే ఉచితంగానే నేర్పిస్తారండి ఆవిడ. సరే ఓకేనండి, ఈ కోలాటం డ్యాన్స్ పాట అందరూ విని చూసేయండి. పక్కన వాళ్ళైతే ఎన్ని సాంగ్స్ వేశారోనండి. నేను నుంచొని వీడియో తీయడానికి నాకు కాళ్ళు పీకినాయండి. వాళ్ళంత చక్కగా వేశారు కదండి. మీకు కూడా ఎవరికైనా సరే ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. పాట మొత్తానికి వేశారండి, బాగుందండి కోలాటం అయితే. ఓకేనండి, ఎవరైనా సరే తప్పకుండా నా వీడియో మొత్తం చూసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పాను కదండి ఆ రోజు వీళ్ళు అందరూ కూడాను అన్ని పాటలకి ఆడినా కూడా వాళ్ళ ఫేస్లో ఎక్కడ కూడా చిరునవ్వు అయితే తగ్గలేదండి. ఎక్కడ అలసట కూడా కనిపించలేదండి. చివరి వరకు కూడా చక్కగా వేశారండి అందరూ కూడాను. మీరే చూస్తున్నారు కదండి ఎంత బాగా వేశారో. ఇంకా మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు ఇంకా బాబా దర్శనం కోసం అలా వస్తూనే ఉన్నారండి. నేను వీడియో తీస్తున్నట్టు కొంతమంది పక్కకి వెళ్ళిపోయారండి. కొంతమంది చూడని వాళ్ళు అయితే ఇంకా అలా దండం పెట్టుకొని వెళ్తున్నారండి. ఇంకా ఇక్కడ పోరాటం చూసేవాళ్ళు అయితే ఇటు పక్క కూర్చొని ఉన్నారండి. ఇటు పక్కన కూర్చొని ఉన్నారు కొంతమంది. నా బ్యాక్ సైడ్ కూర్చున్నారు, నా లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు కొంతమంది, అలా కూర్చొని చూస్తున్నారండి వాళ్ళ పోరాటం డ్యాన్స్ని. అందరూ కూడా అనుకుంటున్నారండి నేను ఒక వీడియో తీస్తున్నాను కాబట్టి బాగా వేస్తున్నారు, చక్కగా వేస్తున్నారని కూడా అనుకున్నారండి. నిజంగానే బాగా వేశారు కదండి. ఇక ఒకటి అయిపోయింది కదండి, ఇది ఇంకొకటండి. ఇదైతే ఇంకో పాట అండి, ఇది కూడా రాముల వారి సాంగేనండి. ఇంకా పంతులు గారు వచ్చారండి. ఇందాక ఒక 2 సాంగ్స్కి అయితే తీశారండి ఆయన వీడియో, మళ్ళీ ఇది కూడా తీసుకుంటున్నారండి. అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారండి పంతులు గారు గ్రూప్ ఉందంట అందులో పెడతారంట అన్నీ అని. అలా ఆయన కూడా సాంగ్ మొత్తం తీసుకున్నారండి. చూస్తున్నారు కదండి ఆయన కూడా మొత్తం ఎలా కవర్ చేశారో వీడియోని. ఇంకా నేను అటు ఇటు తిరగలేక అక్కడే నుంచున్నానండి. లాస్ట్లో ఒకసారి వెళ్ళాను నేను కూడా అటు. అంటే కోలాటం ఆడేవాళ్ళని కూడా నేను అందరినీ కవర్ చేయాలి కదండి, వాళ్ళు అంతా చూసుకుంటారు కదండి వీడియోని. ఒకళ్ళు కనిపించి ఒకళ్ళకి కనిపించకపోతే ఇది కాబట్టి నేను కూడా తర్వాత కొంచెంసేపు అలా ఎదురు తీసి తర్వాత అలా నేను కూడా చుట్టూరా ఒక రౌండ్ వేసానండి వాళ్ళందరినీ కవర్ చేద్దామని.
ఇదండి బాబా టెంపుల్ ఎదురుగా ఇలా వేస్తున్నారండి అందరూ కూడాను. చెప్పాను కదండి ఆ రోజు గురు పౌర్ణమి అని డెకరేషన్ అయితే బాగా చేశారని. బాగుంది కదండి. టెంపుల్ కూడా బాగుందండి. అన్ని స్వామివార్లు ఉన్నారు. చక్కగా ఒక రోజు వచ్చామంటే అన్ని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. నేను ఇటు వచ్చేసరికి చక్కగా వాళ్ళు తిరిగారండి కెమెరా ముందుకు. బాగుంది కదండి. ఇంకా నేను అటైతే వెళ్ళలేదండి, అందరూ కూర్చొని ఉన్నారని చెప్పి లెఫ్ట్ సైడ్కి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇక్కడ ఇలా కాసేపు తీసి మళ్ళీ అటు తిరిగిపోయానండి. నేను ఇలాగే అందరినీ కవర్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా చెప్పారండి అంతా కవర్ చేయమని చెప్పి. ఇంకా చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా బాగా తీశారని కూడా నన్ను మెచ్చుకున్నారని. ఇంక ఇది కూడా పెట్టాలండి, వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి ఈ వీడియోని. అంటే ఫోన్లోనే చూసారు కానీ ఇలా యూట్యూబ్లో చూస్తే వాళ్ళకి సరదా కదండి, అదొక ఎంకరేజ్మెంట్ కదండి వాళ్ళకి కూడా. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కూడా షేర్ చేసుకుంటారండి వీడియోని. మన కోలాటం వీడియో యూట్యూబ్లో వచ్చింది అంటే అదొక సరదా కదండి వాళ్ళకి కూడా. అందుకనేనండి వాళ్ళు ఇంత కష్టపడి వేసినందుకు బాబా టెంపుల్లో వీడియో మిస్ చేయకుండా మళ్ళీ ఈరోజు కూడా అందుకే ఈ కోలాటం వీడియో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, పంతులు గారు కూడా సాంగ్ మొత్తం తీశారండి. ఇంకా అక్కడ కొంతమంది పిల్లలు అయితే కోలాటం దగ్గర నుంచి ఫొటోస్ దిగడానికి వస్తున్నారండి. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే అక్కడ ఫోటో దిగుదామని వాళ్ళు బాబాకు నుంచున్నాడు చూస్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ ఫోటో తీస్తున్నారండి వాడిని. ఇంకా నేనేం దిగలేదండి, ఇంకా నాకు ఆ రోజు ఇంట్లో పనులండి, ఏదో వాళ్ళ కోలాటం వీడియో తీద్దామని చెప్పి వెళ్ళానండి, అంతేనండి. నేను వీడియో తీస్తుంటే వాడు వస్తున్నాడు కదండి, వాళ్ళ మమ్మీకి చెప్దాం అనుకున్నానండి, ఇట్లాగా ఛానల్లో వస్తుందండి ఈ వీడియో, మీ బాబు కూడా కనిపిస్తాడు అని చెప్దాం అనుకున్నానండి. నాకేమో ఇక్కడ ఫోన్ పట్టుకొని వీడియో తీయడమే సరిపోయిందండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి.